వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించుము. డు నాట్ బి ఓవర్కమ్ బై ఈవిల్, బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణం వాస్తవానికి నిరంతరమైన పోరాటమే. ఎంత నెమ్మదిగా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుని కృపలో మనము సాగిపోతూ ఉన్నప్పటికీ ఏదో ఒక కీడు ద్వారా సాతాను చేత మనము శోధింపబడతాం. ఎవరైనా మనకి కీడు చేసినప్పుడు మానవ బలహీనత చేత భావోద్వేగాలకు గురై ఉద్రేకముగా స్పందించి మరలా తిరిగి వారికి హాని అదే రీతిలో చేయాలని, అదే రీతిలో సమాధానము చెప్పాలి అని, పగ తీర్చుకోవాలని ఆలోచన చేస్తాం. ఇది మనుష్యుని స్వభావం. లేఖనం అంటుంది కదా, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడితరు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మరి తెలిసి మనలను పదే పదే గాయపరుస్తుంటే ఇంకా మౌనంగా ఉండాలా? మనకి ఫీలింగ్స్ ఉంటాయి కదా, మనము గాయపడ్డాము కదా అని నీ మనసు నిన్ను తొందర చేస్తూ ఉండుండొచ్చు. గ్రహింపవలసిన విషయమేమనగా, ఎప్పుడైతే కీడుకు ప్రతి కీడు చేయాలని ఆలోచన నువ్వు చేయటం ఆరంభిస్తావో మనము కీడు చేత జయింపబడుతూ ఉన్నాం. అపవాది మార్గములోనికి నువ్వు రావటానికి ప్రభావితము చేయబడుతూ ఉన్నావు. అంటే మన నిరంతరమైన పోరాటంలో మనము ఓడిపోతున్నట్లే కదా. లేఖనం బోధిస్తూ ఉంది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అని. యేసయ్యను దూషించి హింసించి అవమానపరిచినప్పటికీ వారందరి కొరకు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించు అని ప్రార్థన చేసిన దేవుడు ఆయన. ఆయనను అంగీకరించిన వారమై, ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడిన వారమై, ఆయన నామము పెట్టబడిన జనాంగముగా కీడుని జయించాలి, కానీ కీడు చేత జయింపబడకూడదు కదా. ఈ యుద్ధములో మనకున్న ఆయుధం కేవలం మేలు చేయుట. దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నీ క్లిష్టమైన ఆత్మీయ యుద్ధములో నీవు జయింపబడతావా, జయిస్తావా, ఎక్కడ ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. నేను లోకమును జయించి ఉన్నాను అని మాట్లాడిన మన దేవుడు ప్రేమ చేత, మేలు చేయుట చేత ఆయన జయించాడు. లేఖనం అంటుంది కదా, మేలు చేయువానిని జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అని లేఖనం మాట్లాడుతుంది. అందులో నుండి వాడు ఎన్నటికీ వెలుపలికి పోడు. ప్రియ దేవుని జనాంగమా, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇది ప్రేమపూర్వకమైన హెచ్చరికగా దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మీకు మీరే పగ తీర్చుకునే ఆలోచన చేయొద్దు. శత్రువు ఆకలికుంటే భోజనం పెట్టండి, దప్పిగుంటే
దాహానికి ఇవ్వండి. ఇలాగ చేయటం వల్ల వాని తల మీద మీరు నిప్పులు కుప్పలుగా పోయిదురని లేఖనం మాట్లాడుతుంది. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ మరి యొక్క నూతన దినాన్ని ఆయన సన్నిధిలో నిలబడిన నీతో దేవుడు అంటున్నాడు, కీడు చేత జయింపబడద్దు, మేలు చేతే కీడును జయించు అని. అది నా జీవితాలకి గొప్ప ఆశీర్వాదకరం. ఆ ప్రకారమైన దీవెనలో నిలిచి ఉండులాగున ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాలం మాతో మీరు సూటిగా మాట్లాడారు. మానవ బలహీనతల చేత అనేక సార్లు మేము ఓడిపోతూ ఉన్నాం ప్రభా. కీడు చేత జయింపబడద్దు అని నీ లేఖనము సూటిగా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. మేలు చేత కీడును జయించి నీకిష్టులైన బిడ్డగా, నీకు సాక్షాత్తమైనటువంటి నీ జనాంగముగా అనేక మందికి ఆశీర్వాదకరముగా మమ్మలను బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.